శరీర శుద్ధి అనేది పంచభూత ధారణ ప్రక్రియ వల్ల కలుగుతుంది. ఇక్కడ మనము ఆగిపోయినాం ఎక్కడ అంటే ఈ మంత్రాలు బీజాక్షరాలు వీటి మీద విశ్వాసం లేని వాళ్ళు ప్రత్యక్షంగా చేయాలన్నా. అంటే చాలామందికి భూమి అంటే మట్టి అని తెలుసు కనుక ఆ మట్టిని తీసుకొని ధారణ చేస్తే వాళ్ళకు ఈ బీజాక్షర ధారణతో ఎంత ఫలితం వస్తుందో ఆ మట్టి ధారణతో కూడా అంతే ఫలితం వస్తుంది. అలాగే రెండవది నీరు. నీరు మీకు గ్లాసులో దొరుకుతుంది, చెంబులో దొరుకుతుంది. ఇక్కడ బీజాక్షరం అవసరం లేదు, బీజాక్షరము లేదు, రూపము లేదు, మీరు ధారణ చేయడమే, స్థానము కూడా లేదు, అక్కడ వదిలిపెట్టడం కూడా లేదు. అంటే షట్చక్రాలు అనేవి ఒక కల్పన మాత్రమే. ఇప్పుడు మనకు ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే నీకు షట్చక్రాలు కనపడవు, బొమ్మలో చూసినట్టు కనిపిస్తాయా? కనపడవు, అదొక భావన మాత్రమే. అలాంటి భావన విశ్వసించని వారి కోసం చెప్తున్నాం మనం. అలాంటి వాళ్ళు డైరెక్ట్గా జలాన్ని ధారణ చేయవచ్చు. మీకు ఇప్పుడు నీరు తెలుసు, నీరు గ్లాసులో నీళ్ళ నుండి మేఘాల నీటి దాకా మీరు ఎంతసేపు అయినా ధారణ చేయవచ్చు. అయితే అగ్ని అంటున్నాం. అగ్ని అంటే ఈ జఠరాగ్ని, సూర్యాగ్ని కాకుండా తేజో అగ్ని ఉంది, జ్యోతి ఉంది, లేకపోతే మంట, యజ్ఞమంట ఉంది, యజ్ఞ హోమాలకు సంబంధించింది, ఇలాగే పొయ్యి మంట ఉంది, ఏదైనా తీసుకోవచ్చు. అలా అగ్నిని ధారణ చేయొచ్చు. ఇక వాయువు ధారణ కోసం కూడా ఈ వాయువు ధారణ చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఆకాశానికి వాయువు చాలా సమీపంలో ఉంటుంది. తర్వాత అగ్నికి కూడా వాయువు అవసరం. ఇప్పుడు అగ్నిని తగ్గించాలన్నా వాయువే, పెంచాలన్నా వాయువే. కనుక అగ్నికి వాయువు తోడైతే అంటారు. అంటే అగ్నికి వాయువు చాలా దగ్గర సంబంధం. కనుక వాయువును మనం ధారణ చేయాలంటే కూడా వాయువు డైరెక్ట్గా కనబడదు. ఇప్పుడు ఆకాశం అంటే అందరూ పైకి చూపిస్తారు, బ్లూ కలర్లో కనిపించేదంతా ఆకాశం అని. ఇది భ్రమ మాత్రమే. అసలు వాస్తవానికి ఆకాశానికి రంగు లేదు, అలాగే ఒక రూపం కూడా లేదు. ఆకాశం అంటే ఇదంతా ఆకాశం అనే అవగాహన కావడానికి టైం పడుతుంది. కానీ గాలి ఎలా తెలుస్తుందంటే మనం చెట్ల కొమ్మలు ఊగడంతో లేక వస్త్రాలు కదలడంతో తెలుస్తుంది. అలాంటి గాలి యొక్క శబ్దం వల్ల కూడా గాలిని మనం ధారణ చేయొచ్చు. ఆకాశ ధారణకు వచ్చినప్పుడు కేవలం శూన్యమే. అంటే ఆకాశం అనేది బ్లూ కలర్లో ఆకాశాన్ని చూసి ధారణ చేయడం కాకుండా శూన్యాన్ని మాత్రమే ధారణ చేస్తే ఆకాశ ధారణ వస్తుంది. ఒకవేళ నువ్వు బ్లూ కలర్లో ఆ పైన కనిపించే ఆకాశాన్ని ధారణ చేసినా కూడా ఈ ఫలితమే వస్తుంది, ఈ గ్యాప్ ఫలితమే వస్తుంది. ఇలా బీజాక్షరాల యందు, స్థానాల యందు విశ్వాసం లేని వాళ్ళు ఇలా డైరెక్ట్గా ప్రత్యక్షంగా ధారణ చేయవచ్చు. ఇలాంటి వెసులుబాటు ధారణా మార్గంలో ఉంది, మిగతా మార్గాల్లో లేదు. అందుకే మిగతా వాళ్ళందరూ కూడా ఈ మార్గాల వైపు రాకపోవడానికి కారణం అదే. ఇప్పుడు యోగాసనాలు చేస్తారు, సూర్య నమస్కారాల వైపు వెళ్ళరు. ఇప్పటి యువతరం అంతా కూడా సూర్య నమస్కారాల మీద అంత వాళ్లకు నమ్మకం కుదరదు. అందులో మంత్రాలు ఉంటాయి. అంటే చాలామందికి మంత్రం అనగానే ఒక విధమైన ఇది ఒక మూఢనమ్మకము లేదా ఒక హిందూ మతానికి సంబంధించిందనే అపప్రథ ఉంది. కానీ మంత్రం అనేది ఒక శబ్దము, ఒక అక్షరము. అది ఏదైనా కావచ్చు, ఏ మతంలో అయినా కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు. ఒక అక్షరము, ఒక శబ్దము, ఇవి రెండు కలిస్తే అది మంత్రమైంది. అది మాట అంటున్నాం మనం, మాటే మంత్రం. మరి ఇప్పుడు అది సంస్కృతంలో చెప్తే మంత్రమైంది, వేదంలో చెప్తే, మామూలుగా చెప్తే మాట అయింది. ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ కూడా ఒక పండితుడు శ్లోక రూపంలో తయారు చేస్తాడు, పద్య రూపంలో తయారు చేస్తాడు, మంత్ర రూపంలో కూడా తయారు చేయొచ్చు. ఓం ఆకాశాయ నమః అన్నాం అనుకో, అది మంత్రమైంది. మామూలుగా ఆకాశానికి ఒక నమస్కారం అన్నాం తెలుగులో. ఇప్పుడు నమస్కారం అంటున్నాం, నమస్కారం అనేది మంత్రమే. అయితే మంత్రం అనగానే వాళ్ళు ఏదో ఇవి ఊహించుకుంటున్నారు. ఇక ఇంకొక మాట కూడా, అంటే మనం సమాజానికి తెలియజేయవలసిన అంశం, వీటి వల్ల ఏవో సిద్ధులు కలుగుతాయని, మహిమలు వస్తాయన్న భ్రమలో కూడా కొందరు ఉన్నారు.
నేను ఈ సాధనలోకి వెళ్ళాలి, ఏదో ఒక సిద్ధిని సాధించి మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా హస్తగతం చేసుకోవాలనో, లేకపోతే వాళ్ళ సమస్యలన్నీ కూడా ఇందాక మీరు అడిగినట్టు బంగారు కనక వర్షం కురవడమో లేకపోతే ఇలాంటివి ఏవో కలుగుతాయన్న అపోహలో ఉన్నారు. అది వాస్తవమే, కలుగుతాయి, సిద్ధులు ఉన్నాయి. కానీ ప్రస్తుత కాలంలో, కలికాలంలో ప్రస్తుత మానవులకు ప్రస్తుత ఆయు ప్రమాణంలో మనం చేసే సాధన సమయానికి అవి కుదిరే పని కాదు. ఒకప్పుడు వాళ్లకు 1000 సంవత్సరాల ఆయుస్సు ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు ఆ సిద్ధి వచ్చింది. అప్పుడు వాళ్ళు అనుకుంటే ఈ అరిచేతిలో అగ్నిని సృష్టించారు. ఇప్పుడు మనము మొత్తం 24 గంటల సమయంలో నువ్వు సాధనకి ఎంత టైం కేటాయిస్తున్నావంటే 20 నిమిషాలు, అరగంట, గంట. పోనీ నీ జీవన విధానం ఎలా ఉందంటే మొత్తం ప్రాపంచికమయమైన జీవన విధానం. ఈ విధానంలో ఉంటూ నేను గంట చేస్తున్నా, ఉదయం గంట, సాయంత్రం గంట చేస్తున్నా అంటే ఇది తపస్సు అని కానీ లేదా అటువంటి సిద్ధులు సిద్ధించడానికి తగిన మన శరీరము సిద్ధంగా లేదు. ఆ మహిమల్ని తట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. ఒకవేళ సిద్ధి వచ్చినా, ఒకవేళ పూర్వజన్మ కర్మ పరిపక్వం చేత సిద్ధి లభించింది అనుకుందాం, దాన్ని కాపాడుకునే తట్టుకునే శక్తి కూడా లేదు. ఓ రాత్రి ఒక కుక్క అరిచింది అనుకోండి, భయపడతావు కదా. కుక్క నీ దగ్గర లేదు, ఎక్కడో ఉన్న కుక్క అరిస్తే నువ్వు ఇంట్లో కప్పుకొని బెడ్రూమ్లో ఉన్న నువ్వు ఆ కుక్క అరుపుకు భయపడుతున్నావంటే మన శరీరము నిజంగా సింహం వస్తుంది నీ ముందుకు. సిద్ధి అంటే భూత సిద్ధి లభించింది అనుకోండి, ప్రాణి సిద్ధి. అప్పుడు ఏమైంది, మైత్రి సిద్ధి వల్ల మొత్తం నీకు అన్ని, నీకు శత్రువులు అనేవి లేకుండా అన్ని మిత్రులు అయిపోతాయి. క్రూర మృగాలు కూడా నీకు మిత్రత్వం వస్తాయి. నువ్వు సాధన చేయగానే నీ ముందు కళ్ళు తెరవంగానే సింహం కనిపించింది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? సింహం ఏం కరవదు, నిన్ను మింగదు. కానీ నువ్వు తట్టుకోగలవా? మనం తట్టుకోలేం. పాము, తేలు, కప్ప వీటికే తట్టుకోలేం. సింహానికి, ఏనుగుకి ఏం తట్టుకుంటాం? కాబట్టి అలాంటి మహిమలకు, ఆశలకు, సిద్ధులకు లొంగకుండా, ప్రలోభపడకుండా, భ్రమ చెందకుండా ఉండడం చాలా ఉత్తమం. అంటే దానివల్ల ఏమవుతుందంటే సమయము, శక్తి ఇవన్నీ వృధా అయిపోతున్నాయి. ఇంకా కొంతమంది ద్రవ్యం కూడా, డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా అటువంటి ప్రలోభాలకు పోకుండా ఆనంద జీవనం గడపడానికి మనం సిద్ధంగా ఉండడమే ధ్యానప్రస్థము, ధారణా మార్గం యొక్క ప్రధాన ఉద్దేశము, లక్ష్యం. నేను ఆనందంతో ముఖ్యంగా శారీరక ఆరోగ్యం అనేది బాగా మెరుగుపడుతుంది. సంపూర్ణ శారీరక ఆరోగ్యం ఎవరికంటే ఏమాత్రం అనారోగ్యం లేకుండా ఉన్న సమయంలో ప్రారంభించిన వాళ్లకు, అంటే కండిషన్ అప్లై అనేది ఇది. అంటే రోగాలు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా తగ్గే అవకాశం ఉండదు, కొంతకాలం పడుతుంది. అయితే వచ్చిన రోగం పెరగకుండా ఉంటుంది లేదా ఆయాసం కాకుండా ఉంటుంది రోగం వల్ల. అది మనసు మీద బాధ కూడా కలగకుండా ఆపగలుగుతుంది. రైట్. ఇప్పుడు నిద్రపోయినప్పుడు అది మనకు తురియ జ్ఞానంలో వస్తుంది. నిద్రపోయినప్పుడు నీకు రోగం ఉందా లేదా, బీపీ ఉంది, షుగర్ ఉంది, కాళ్ళనొప్పులు ఉన్నాయి, స్పాండిలైటిస్ ఉంది, అయినా నువ్వు నిద్ర ఎలా పోతున్నావు? అప్పుడు నీకు బాధ లేదా? అంటే ఆ బాధ శరీరాన్ని కాదు, మనస్సుది. కనుక అప్పుడు మనస్సుకి కనుక మనం ఆనందాన్ని కలిగిస్తే నీకు నిత్య జీవనంలో కూడా అలాగే ఉంటావు, నిద్రలో పోయినట్టే ఉంటావు. పంచభూత ధారణతో అయితే చాలా అద్భుతమైనటువంటి సంపూర్ణ శారీరక శుద్ధే కాకుండా చిన్నపిల్లలకు చేసినప్పుడు వాళ్ళకి ఆకాశతత్వం పెరుగుతున్న కొద్దీ జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఏ విద్యలో వాళ్ళు ప్రావీణ్యులు కావాలనుకుంటారో ఆ విద్యలో వాళ్ళు గొప్ప స్థితికి చేరుకుంటారు. ఏకాగ్రత లభిస్తుంది, జ్ఞాపక శక్తి లభిస్తుంది, అలా అద్భుతాలు జరుగుతాయి. వాస్తవం చెప్పాలంటే 8 సంవత్సరాలకు మొదలు పెడితే 50 సంవత్సరాల వరకు రాజుగా ఉండగలుగుతాడు. అంటే అతడికి ఏ విషయంలో లోటు ఉండదు, తిరుగు ఉండదు. ఎందుకంటే సహజంగా 50 సంవత్సరాల నుండి శరీరం క్షీణించడం ప్రారంభం అవుతుంది. కాబట్టి నువ్వు ఎన్ని సాధనలు చేసినా కృష్ణుడిలాగా మనం నిశ్చయవనంగా ఉండలేం. అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వైపుగా ప్రయాణం ఉండాలి తప్ప పౌర్ణమి నుంచి అమావాస్య వైపుగా ఉండకూడదు. అది పౌర్ణమి నుంచి అమావాస్య 50 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది.
మొదలవుతుంది. మొదలు. అలాగే ఆహార నియమాలు కూడా 50 సంవత్సరాల తర్వాతనే మొదలవుతాయి. అవును. అంటే ఇప్పుడు మరి 50 సంవత్సరాల వరకు నీ శరీరం ఎలా ఉండాలంటే ఆ. ఆరోగ్యంగా ఉంటేనే అవును. నీకు ఏ నియమాలు అక్కర్లేదు. అవును. అప్పుడు అన్నీ సహజంగా జరుగుతాయి, అప్పటికే ఆల్రెడీ నియమాల్లో ఉంటాడు కానీ కొత్త నియమాలు పెట్టుకునే అవసరం అవసరమే ఉండదు. ఆహార నిద్రాదుల విషయంలో కూడా చాలామంది నిర్లక్ష్యం చేయడం ఉంది. అవును. అంటే మేము ఎలాగో సాధన చేస్తున్నాం ఉమ్. కానీ ఆకలి లేకున్నా భోంచేయడం, ఉమ్. కనిపించిందల్లా రుచి కోసం తినడం, తర్వాత ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పడుకోవడం. అంటే నువ్వు ఎందుకు పడుకుంటున్నావు? ఉమ్. నిద్ర ఎవరికి అంటే బాగా చెమటోడ్చి అలసిపోయిన వాడికి నిద్ర అవసరం, ఉమ్. ఆకలి అయిన వాడికి ఆహారం అవసరం. నువ్వు ఇప్పుడు ఆకలి కాకుండా భోంచేస్తున్నావు, అలసిపోకుండా నిద్రపోతున్నావు. ఉమ్. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరము ఉమ్. కేవలం బద్ధకంగా సోమరితనంగా తినడానికి పడుకోవడానికి అలవాటు పడుతుంది. అలవాటు పడింది.